బెంగళూరు పోలీసులు ఓవర్ యాక్షన్తో రెచ్చిపోయారు. కుటుంబ సమస్యలతో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను చిత్రహింసలు పెట్టారు. కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది. 16 ఏళ్ల అమ్మాయికి స్టేషన్లో పెళ్లి చేసేందుకే ఏఎస్ఐ ప్రయత్నించారు. ఇది తెలుసుకున్న ఆ అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఏఎస్ఐ నిలదీసింది. దీంతో ఆ మహిళను జుట్టు పట్టుకుని బయటకు గెంటేశారు పోలీసులు. దీంతో ఆ మహిళ స్టేషన్ బయట ఆందోళన దిగింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఏఎస్ఐని సస్పెండ్ చేశారు. మహిళపై బెంగళూరు పోలీసుల దురుసు ప్రవర్తనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ బెంగళూరు నుంచి ఆశ అందిస్తారు. ఆశ ఏం జరిగింది, అసలు ఎందుకు పోలీసులు కొట్టాల్సి వచ్చింది? షూట్ చేస్తున్నారని తెలుస్తున్నా కూడా, ఇది ఇష్యూ అవుతుందని తెలుస్తున్నా కూడా పట్టించుకోకుండా ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఏంటి బ్యాక్గ్రౌండ్? బెంగళూరు సిటీలో ఉన్న కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ తమ యొక్క అధికారాన్ని చేతిలోకి తీసుకొని ఒక మహిళ పైన దురుసుగా ప్రవర్తించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఆ మహిళ యొక్క కూతురికి 16 సంవత్సరాలు ఉంటే ఆ కూతురు యొక్క వయసు 18 సంవత్సరాలు అంటూ కూడా ఆ ఏఎస్ఐ ఎవరైతే ఉన్నారో రేణుకై అని పిలువబడే ఆ ఏఎస్ఐ వారిద్దరికి లోపలికి తీసుకెళ్లి వివాహం జరిపించేద్దామని చెప్పి దురుసుగా ప్రవర్తించారు. అనంతరం ఆ విషయం తెలుసుకున్నటువంటి అదే ప్రాంతానికి చెందినటువంటి ఆ యొక్క అమ్మాయి తాలూకా తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె అమాంతం పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఆమె ఏఎస్ఐని గట్టిగా నిలదీసి అడగగా ఆయన ఆమె పైన దురుసుగా ప్రవర్తించి షూట్ చేస్తానంటూ కూడా ఆమెని బెదిరించారు. బెదిరిస్తూ ఆవిడ్ని పోలీస్ స్టేషన్ లోపల నుంచి తన షోల్డర్ పైన చేయి వేస్తూ కూడా ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కూడా ఆవిడ పోలీస్ స్టేషన్ లో నుంచి బయటికి తీసుకెళ్లి గేట్ వరకు కూడా లాక్కుని తీసుకెళ్లిన దృశ్యం ఉంది. చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఆ యొక్క వివాహాన్ని, ఆ ముస్లిం కమ్యూనిటీ యొక్క వివాహాన్ని వ్యతిరేకించడంతో అక్కడ ఉన్నటువంటి మహిళ కూడా పోలీసుల పైన గట్టిగా ఫిర్యాదు చేసేందుకు అంటూ వచ్చింది. కానీ అక్కడ పోలీసులే తమకు వివాహం చేయడంతో ఆ మహిళ కూడా రివర్స్ లో మాట్లాడింది. అందుకనే ఏఎస్ఐలా ప్రవర్తించారు. అయితే ఆ పరిధికి చెందినటువంటి కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్ కి చెందినటువంటి ఈ ఏఎస్ఐ ఎవరైతే ఉన్నారో అతన్ని వెంటనే సస్పెండ్ కూడా చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు అమ్మాయి ఎవరైతే వివాహం చేయబోయారని మీరు చెప్తున్నారో పోలీసులు, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకోవడానికి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారా? ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మకి ఏమైనా సమస్యలు ఉన్నాయా? పోలీసులు ఎందుకు వివాహం చేయడానికి ఇనిషియేట్ చేశారు? ఆ అమ్మాయి ప్రేమ వివాహం, వేరొక మతానికి చెందినటువంటి వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంటాను అంటూ కూడా పోలీస్ స్టేషన్ పరిధికి వచ్చింది. కానీ ఆ అమ్మాయికి కేవలం 16 సంవత్సరాలే ఉండడంతో మైనర్ అయినందువలన ఆ యొక్క వివాహం చెల్లదంటూ కూడా పోలీసులు ముందు చెప్పారు. కానీ ఏఎస్ఐ తను ఆ చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఈ వివాహం ఎలా అయినా జరిపిస్తాము అంటూ కూడా దురుసుగా ప్రవర్తించారు. తల్లి ఎప్పుడైతే వచ్చి గట్టిగా పోలీసులు అడిగిందో వెంటనే ఆ యొక్క ఏఎస్ఐ మహిళని కూడా చూడకుండా, మహిళ కానిస్టేబుల్ సహాయం కూడా తీసుకోకుండా చాలా దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్ బయటికి వెళ్లి కూడా మిగతా ఆ ప్రాంతానికి చెందినటువంటి అదే కమ్యూనిటీకి చెందినటువంటి వారందరినీ కూడా అక్కడికి తీసుకురావడం జరిగింది. దాంతో అక్కడంతా కూడా ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని చెప్పొచ్చు. అతను మీరు పంపించిన విజువల్స్ లో మహిళను కొట్టాడు. వాళ్ళ అమ్మాయిని ఎవరైతే వివాహిత పెళ్లి చేసుకోవడానికి తీసుకొచ్చిన అమ్మాయిని, వివాహం చేసుకోవడానికి వచ్చిన అమ్మాయిని కూడా కొట్టాడు. ఏంటి అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు అధికారులు? అతను చాలా దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏఎస్ఐ ముందు నుంచి కూడా ఏ కేసు వచ్చినా కూడా ఆయన చాలా కోపంగానే ప్రవర్తిస్తూ ఉంటాడని అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తూ వస్తున్నారు. అయితే అదే పోలీస్ స్టేషన్ లో ఎటువంటి క్రైమ్ రిలేటెడ్ కేసు కానివ్వచ్చు, ఇలాంటిదైనా కూడా అతను చాలా ఓవర్ గా రియాక్ట్ అవుతాడు, ఓవర్ వెల్మ్డ్ గా ఉంటాడని కూడా అందరూ అనుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే అతను ఆ మహిళతో పాటు ఆ అమ్మాయి ఎవరైతే రివర్స్ అయిన పరిస్థితి ఉంది కాబట్టి ఆయన ఇద్దరి పైన చేయి చేసుకున్నాడు. ఆయన అతి కోపమే ఆయన ఈరోజు సస్పెండ్ అయ్యేలా చేస్తుందని కూడా మనకి తెలుస్తోంది. రైట్ ఆశా, థ్యాంక్ యూ.
Como